వెహికల్ నుంచి ఏమైనా ఇబ్బంది అవుతుంది అన్న ఇది ఉంటే ఇక్కడికి వచ్చి పూజ చేయించుకోండి. గుర్తుపెట్టుకోండి, కర్మంఘాట్ హనుమాన్ టెంపుల్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్యారలల్ వర్స్. టుడేస్ బ్లాగ్ వచ్చేసి మనం ఒక మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్కి వెళ్ళబోతున్నాం, కర్మంఘాట్ హనుమాన్ టెంపుల్. దాని గురించి నాకు తెలిసి చాలా ఫేమస్ టెంపుల్, చాలామంది విన్నారు దాని గురించి. ఇప్పుడు దాన్నే విజిట్ చేయబోతున్నాం. చాలామంది సెలబ్రిటీస్ కూడా వెళ్ళారు దాన్ని. ఏడికెళ్ళి వస్తున్నారా? నేను వీడి కోసం ఇంటి బయట వెయిట్ చేస్తుంటే ట్రైన్ నుంచి వస్తున్నాడు. వీడికి వస్తున్నా చిట్టి అన్న టిఫిన్లో తీసుకొని పోతున్నాడు. ఎడుకో వేయచ్చాడు. ఓకే, సో ఈరోజు ఆ టెంపుల్కి వెళ్ళబోతున్నాం అనమాట. మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్. అక్కడ పులిహోర ఉంటుంది, మజా చాలా 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 బాగుంటుంది పులిహోర ప్రసాదం అక్కడ. మోస్ట్ ఫేమస్ ఇంకోటి ఏంటంటే బండి పూజ, వెహికల్ పూజ అక్కడ చాలా ఫేమస్ అనమాట. దాని గురించి ముందు చెప్తాను, చూపిస్తాను మీకు ముందు. ఫస్ట్ అయితే గణేష్ దగ్గరికి వచ్చా, ఈయన ఎక్కించుకొని మనం వెళ్ళిపోదాం టెంపుల్కి. అక్కడ మీకు అన్ని సెలబ్రిటీస్ వెళ్ళారని చెప్పారు కదా. రీసెంట్గా సాయిధరం తేజ్ వెళ్ళారు. చాలా పవర్ఫుల్ టెంపుల్ హనుమాన్ టెంపుల్. సాటర్డే కాబట్టి ఈరోజు కొంచెం పెద్దయిన దర్శనం తీసుకొని వద్దాం. సో సిటీ వచ్చాము. ఘోరంగా ఉంది రష్, సాటర్డే కాబట్టి. టెంపుల్ లోపలికి వెళ్ళేది ఇప్పుడే బండి పార్కింగ్ చేసాం. లోపల నాకు తెలిసి ఎలా ఉండదు, ఎలా ఉన్నంత వరకు చూపిస్తా. తర్వాత మిగిలింది మెయిన్ దేవుడు ఎలా ఉంటాడు అనేది మీకు ఫోటో వేస్తా, చూసేయండి. అంటే ప్లేస్ కూడా లేదు, ఇక్కడ ఎక్కడో పెడతారని చెప్పులు ఉంటాయో పోతాయో కూడా తెలియదు. చెప్పులు స్టాండ్ పెట్టాలంటే మళ్ళీ తోలు తీరి పెట్టేట్టు అక్కడెక్కడ ఎక్కాం. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం ప్రజెంట్. మా గణేష్ ఐడియా చెప్పులు అక్కడ పెడదాం. కాళ్ళు గడుపుకోవడానికి అంత రష్ ఉంది. ఇక్కడ మెయిన్ హనుమాన్ టెంపుల్తో పాటు చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట. గణేష్ ప్రదక్షిణాలు చేసి వస్తున్నాడు, వాడు రాగానే లోపలికి వెళ్ళాలి. ఈ లైన్ వచ్చేసి ప్రసాదంకి లైన్ అంట. ఫస్ట్ లోపలికి వెళ్ళేసి వచ్చి ప్రసాదానికి అంత లైన్ ఏంటి. నెక్స్ట్ వాడు ఫస్ట్ రాగానే మెయిన్ టెంపుల్కి వెళ్ళి బయటకు వచ్చి కలుసు. మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. హనుమాన్ టెంపుల్ ఇంత రష్ ఉండడం ఫస్ట్ టైం చూస్తున్నాను, అంటే నేను రష్ ఉన్నప్పుడు రావడం.
ప్రసాదం తీసుకున్నాం. అసలు అయితే ఇట్లా ఇయ్యరు, వేరే కవర్లో ఉంటుంది. కాకపోతే ఆ కవర్లో లైన్కి ఘోరంగా ఉంది లైను. పులిహోర చాలా 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 బాగుంటుంది ఇక్కడ. ఇట్లయితే ఇయ్యరు, ఒక కవర్లో ఇస్తారు. కాకపోతే ప్రజెంట్ ఇక్కడ భీకరంగా రష్ ఉంది కాబట్టి ఇలా తీసుకొని వెళ్ళిపోతాం. ఫుల్ ఆకలేస్తున్నది. ఇప్పుడు తినేసి టిఫిన్ తినడానికి వెళ్తాం. ఏంటంటే టిఫిన్ టిఫిన్ యాకాతే ప్రజెంట్ అయితే పులిహోర తిన్నాం. సిగ్గు పడుతున్నాడు. బయటికి వచ్చాం. వాహన పూజ అని చెప్పే కదా, మోస్ట్ ఫేమస్ వాహన పూజ. ఎవరైనా కొత్త వెహికల్ కొనంగానే ఇక్కడ పూజ చేయిస్తారనమాట. ఎందుకంటే అంత మంచి జరగాలి, ఏం బండికేం జరగకూడదు అని చెప్పి ఇక్కడ పూజ చేస్తారనమాట. ఇక్కడ ఎవరికైనా వెహికల్స్ నుంచి ప్రాబ్లం కానీ, బండి అయిపోవడం లేదా వెహికల్ నుంచి ఏమైనా ఇబ్బంది అవుతుంది అన్న ఇది ఉంటే ఇక్కడికి వచ్చి పూజ చేయించుకోండి. సెట్. కొత్త బండ్లు కూడా పూజ చేయించుకుంటారు. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడ. దిస్ ఇస్ ద ప్లేస్. వెహికల్స్కి పూజ చేయించే ప్లేసెస్ గుర్తుపెట్టుకోండి. కర్మంఘాట్ హనుమాన్ టెంపుల్. అంతా అయిపోయింది. ప్రజెంట్ ఫుల్ ఆకలేస్తుంది. ఎక్కడికైనా తినడానికి వెళ్దాం అన్నాడు. ఏదైనా టిఫిన్ తినేసి ఇంటికి వెళ్ళిపోవడమే. ఏ ప్రాబ్లం లేదు. ఎక్కడ పెట్టే అక్కడ చాలా ప్రశాంతంగా ఉన్నాయి అన్నమాట. బండి తేవడానికి వెళ్ళాడు. బండి ఎక్కి ఆకలేస్తుంది, తినడానికి వెళ్దాం. ఎక్కేసాం, బండి ఎక్కేసాం, వెళ్ళిపోదాం బువ్వ తినేద్దాం. జామయ్యింది. ఆకలి అప్పుడే కష్టాలను వస్తాయి అన్నమాట. ఆకలేస్తుందిరా. ఎడదిందా చివరి పాత్ర నాస్తా పోయి తాజా టిఫిన్స్ తిందాం. టిఫిన్ మనం ఇప్పుడు తాజా టిఫిన్స్ వెళ్ళిపోయి బ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు Parallel Verse.